మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా కేంద్రంలోని బీజేపీ తీరు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ గాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పట్టుకుని నిరసన చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ తెస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి బీబీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని జాతిపితను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ